తెలుగుదేశం రెండు వర్గాలకు సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో రెండు వర్గాలకు సంబంధించి ఇక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ రెండు ఆధిపత్య పోరు రెండు వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ గూడు పుటానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన